షో నాదా మీదా? నాదే. అయితే ఓకే, అంటే నేను నీ గెస్ట్ లా బిహేవ్ చేయాలి. ఫస్ట్ చేయి పడండి. ఫస్ట్ దేనికి? దేనికా? దేత్తడి నిహారిక తోటి మీ పరిచయం అంటే ఎలా? దేత్తడి నిహారిక కాదు, అమ్మాయి పేరు దేత్తడి అలేఖ్య హారిక. ఇప్పుడు మీరు ఇలా దేత్తడి నిహారిక అని చూసిందంటే పాట పాడిస్తే కంటెంట్ ఇంకేమైనా ఎక్కువ ఇమ్మంటారు? చెప్పండి ఏమైనా కొత్త క్రియేట్ చేసి ఇక్కడ చెప్పమంటారా? చెప్పండి, చెప్పేద్దాం. మందే ఏముంటది, చెప్పండి మనల్ని అడిగేది. అదే కదా, చెప్పరా బాబు. నిఖిల్కి ఏ అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందో తెలిస్తే షాక్ అవుతారు. జనరల్గా సివిల్ సర్వీసెస్ సిరీస్లో కానీ డాక్టర్స్ కానీ ఈ సిరీస్ అన్నింటిలో చాలా చక్కగా డిగ్నిఫైడ్గా హాయ్ అండి, ఈరోజు దిల్సే విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే చాలా సౌమ్యంగా చెప్తాం కదా. ఈరోజు మాత్రం ఇప్పుడు వచ్చిన గెస్ట్కి తగ్గట్టుగా చెప్పాలి అని ఎనర్జీని బాగా పుంజుకుని చెప్తున్నాను అనమాట. అసలు వీడికి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందా అనిపిస్తూ ఉంటుంది నాకు. హాయ్ నిఖిల్, గుడ్ ఆఫ్టర్నూన్. Hi, this is the host Nikhil Vijay Narasimha and we are back with a crazy, awesome, amazing episode. అయితే మనం ఇప్పుడు iDream ఆఫీస్ లో ఉన్నాము, అంతేనా? విత్ అంజలి. షో నాదా మీదా? నాదే. అయితే ఓకే, అంటే నేను నీ గెస్ట్ లా బిహేవ్ చేయాలి. గెస్ట్ లా కూడా అక్కర్లేదు, జస్ట్ మామూలుగా మీరు యాజ్ గా మీ షోలో ఎలా ఉంటారో అలా. అయితే ఓకే, రెడీ. రెడీయా? డన్. కానీ నాదో కండిషన్. చెప్పండి. ఇప్పుడు మీరు చూస్తే షాక్ అవుతారు, చూస్తే ఏడుస్తారు అని అలాంటివి నన్ను అడుగుతారు ఏమన్నా? ఏమడగను. చెప్తారేంటి మమ్మల్ని అడిగిన? ఎడిటింగ్ లో ఇవన్నీ లేపేస్తారు, నాకు తెలుసు కదా. అస్సలు ఇంతవరకు ఎడిటింగ్ 6 hours చేసినా 8 hours చేసినా గెస్ట్ ఎడిట్ చేయమంటే తప్ప ఎడిట్ చేయం. మీకు తెలుసా, నేను యాక్చువల్లీ నాకన్నా చిన్నవాడు కాబట్టి పిల్లాడు ఉంటున్నాను. మీకు పర్వాలేదా? పర్వాలేదు. ఈ పిల్లాడు వచ్చినప్పుడు చాలా కామ్గా పద్ధతిగా ఇలా కూర్చుని ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే మా షోలో అల్లరల్లరి చేసి గోల చేస్తాడు పిల్లాడు. ఇదేంటి ఇక్కడ ఇంత కామ్గా కూర్చున్నాడు అనుకున్నాను. కొంచెం టైం పడుతుంది నాకు కదా, స్టార్టింగ్ ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ చేయి పడండి. ఫస్ట్ దేనికా? మెసేజ్ కోసం ఎంతసేపు వెయిట్ చేయాలి నేను? కెమెరాస్ బ్లాక్ చేయాలా? మీరు చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి మెసేజ్ పక్కన పెడితే వచ్చానా లేదా అన్నది పాయింట్. పని అవ్వాలి, లాగ్ వద్దు, లాగ్ ఉండకూడదు. నేను వెయిట్ చేసినప్పటి సంగతి ఎప్పుడు చేశారు మీరు? మీ మెసేజ్ కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశాను నేను షూట్ లో ఉన్నాను, బ్యాక్ టు బ్యాక్. నేను నా కాస్కో చేసుకోవడానికే నాకు టైం లేదు. కాస్కో చేస్తున్నాను, యాడ్స్ చేస్తున్నాను, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాను, మళ్ళీ మనది ఇది చేయాలంటే కొంచెం టైం. నాకు ఆరాంగా వచ్చి 10 నిమిషాల్లో సర్దేసుకొని వెళ్ళిపోదాం అంటే కష్టం కదా. నాకు అది అర్థమైంది ఏంటంటే ఇంత బిజీగా ఉండడం అనేది నిజంగా యు ఆర్ బ్లెస్డ్. ఐఎమ్ బ్లెస్డ్ అండి. టచ్ వుడ్. ఇందులో ఉంది అదే వుడ్, టచ్ వుడ్. ఎస్. కానీ ఒకటి మాత్రం ఈరోజు నేను iDreamలో ఇంటర్వ్యూ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే యంగ్స్టర్స్కి మీ నుంచి ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే యువర్ ఏమంటారు యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్. ఎగ్జాక్ట్ చెప్పాలి అని అంటే వాళ్ళకు ఒక మంచి మెసేజ్ మీ ద్వారా ఇప్పించాలనేది నా ఉద్దేశం. సో కర్ర పక్కన పెట్టేస్తున్నాను. సరే, మీ షోలో లాగా ఇప్పుడు నాకు ఒక ప్రామిస్ చేయాలి. నేను చెప్పండి, అన్ని నిజాలే చెప్తాను, ఎటువంటి అబద్ధాలు చెప్పను, చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. సూపర్. అయితే ఇంపాసిబుల్. రైట్, కర్ర పక్కన పెట్టేస్తాను. పర్ఫెక్ట్. అంటే కొన్ని మీ ప్రశ్నలు బట్టి కూడా ఉంటాయి అనుకోండి. లేదు, నేను చాలా తారుమారు చేయాలా లేదా కరెక్ట్ గా సూటిగా, అదే ఏంటంటే సూటిగా సుత్తి లేకుండా చెప్పాలన్నది మీ ప్రశ్నలు బట్టి నా సమాధానాలు వస్తూ ఉంటాయండి. మరి అంజలి గారు ప్రిపేర్ అయిపోండి. సరే, డన్. సరే, మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అమ్మవాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? 3 వరుసగా లైన్అప్ చేసుకుంటూ వచ్చేయండి. ఓకే, ఫస్ట్ నేను వైజాగ్ పుట్టి పెరిగింది మొత్తం విశాఖపట్నం, సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్. సో చిన్నప్పటి నుంచి కూడా అంటే చదువుకుంది బీకామ్ ఆనర్స్ విత్ ACCA చార్టెడ్ అకౌంటెన్సీ అండ్ ఐఎమ్ CPT టాపర్. అంటే కాలేజ్లో చదువుకున్నాను. CA కూడా ప్రిపేర్ అయ్యాను. అవుతున్నప్పుడు ఎగ్జామ్కి లేట్గా నేను ఎన్రోల్మెంట్ లేట్గా చేసుకోవడం వల్ల అది పోస్ట్ పోన్ అయింది. ఐ హ్యావ్ టు వెయిట్ ఇంకో 6 months ఆ టర్న్ వరకు. సో అందుకని చెప్పేసి మళ్ళీ గీతంలో జాయిన్ అయ్యి బీకామ్ ఆనర్స్ ఇంటర్నేషనల్ సిలబస్ చేశాను. దాని తర్వాత డాడీ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ అండ్ అమ్మ
is a NGO. She's a social worker and she from past 28 years and she also runs a restaurant called Dibbarotti, Kajagudalo. 4 years నుంచి. నాకు తెలుసు దాని మీద కూడా ఉంది బోర్డు. షీ రన్స్ అ రెస్టారెంట్. నాది కాదు, అది అమ్మదే. జస్ట్ బికాస్ ఐఎమ్ పాపులర్ అందరు నాది అనుకుంటారు, దానికి నాకు అసలు ఏమంటారు. ఐఎమ్ జస్ట్ మమ్మీకి హెల్ప్ చేస్తుంటా. అమ్మ, నాన్న రియల్ ఎస్టేట్, చెల్లి అండ్ అన్నయ్య. ఓ మీరు ముగ్గురం మేము. సూపర్ సూపర్. సరే, ఇంత చదువుకుని చక్కగా ఒక ప్రొఫెషనల్గా ఆ జాబ్ దాంట్లోకి వెళ్తారేమో అని అనుకుంటే ఇలా రావడానికి రీజన్ ఏంటి యాక్చువల్లీ? చిన్నప్పటి నుంచి ఉండిందండి ఇంట్రెస్ట్. ఇన్ఫ్యాక్ట్ మమ్మీకి బాగా ఇంట్రెస్ట్, అమ్మ బాగా అంటే బాగా పుష్ చేసేది. నన్ను బలవంతంగా పొద్దున్న 5ంటికి లేపి అదే మన శంకర్ గారి దగ్గరికి పోర్ట్ కళావనిలో మ్యూజిక్ క్లాసెస్కి తీసుకెళ్ళడం, నన్ను రుద్దడం, సంగీతం నేర్పించడం. అమ్మ కూడా బాగా గిటార్ ప్లే చేస్తుంది అనమాట. సో సంగీతం నేర్పించడం. అండ్ నేను కూడా స్కూల్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, సింగింగ్, డాన్సింగ్, స్కిట్లని, ఇంకా స్పోర్ట్స్ అన్నీ. జనాలతో ఉండడం ఇష్టం, మాట్లాడడం ఇష్టం, అందరినీ ఇరిటేట్ చేయడం ఇష్టం, ఇట్లా కలివిడిగా ఉండడం ఇష్టం. సో అది అలా ఏమైందంటే ఇంకా నాకు కాలేజ్లో, గీతం కాలేజ్లో చదువుకునేసరికి ఆల్మోస్ట్ ఇంకా ప్రతి షో నేనే యాంకర్. ప్రతి ఈవెంట్ నేనే హోస్ట్ చేసేవాడిని. బయట అవ్వనివ్వండి, వైజాగ్లో కామన్గా సింగర్స్ ఎవరిని వచ్చినా ఒక 2-3 పాటలతో పాడడం, యాంకరింగ్ చేయడం, లోకల్ ఈవెంట్స్ చేయడం. అలా ఉంటారు కదా వైజాగ్లో మనకి ఈ ఏరియాలో ఇల్లు పెట్టుకుందామని, అలా అనమాట. సో అది ఏమైందంటే ఇంకా అలా ఉండిపోయింది. ఇంకా అలా వచ్చేసైట్. ఇప్పుడు ఎన్నాళ్ళైంది యూట్యూబ్ మీరు స్టార్ట్ చేసి? అంటే నాకు తెలిసి వ్యూవర్స్ చేసి కాస్కో స్టార్ట్ చేసి 2 years అయిందండి. డిజిటల్ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యి 3 years అయింది. ఓకే. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఐ థింక్ మీరు చాలా చిన్న ఏజ్లో స్టార్ట్ చేశారు అని చెప్పని ప్రేమ కూడా నాతో పాటు. చాలా చిన్న ఏజ్ వాడిది, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్గా తీసుకోని మా మధ్య డిస్కషన్ కూడా జరిగింది యాక్చువల్లీ. అవునవును. సో అందుకని అడుగుతున్నాను, ఈ ఏజ్లో స్టార్ట్ చేశారంటే? ఐ స్టార్టెడ్ ఇట్ కాలేజ్ అయిపోయిన వెంటనే 2018. ఓకే. 2018 ఏప్రిల్లో నా కాన్వొకేషన్ అయింది. మేలో నేను వచ్చేసా. 15 daysలో నేను ఏమంటారు వచ్చేసాను. రెజ్యూమే తీసుకొని ఆఫీస్కి వెళ్ళి ఇలా ఇది వీడెవడో తెల్లగా బాగానే ఉన్నాడు, దేనికో దానికి పనికొస్తాడని తీసుకున్నాను. నన్ను తర్వాత చెప్పారు నాకు, నేను ఇంత హిట్ అయిన తర్వాత, అసలు ఎందుకు తీసుకున్నావు నిన్ను అని చెప్పి, ఎక్కడో దగ్గర ఫ్రేమ్లో పెడదాము అన్నట్టు మా బాస్ చెప్తే అలా ఇంకా 2018లో స్టార్ట్ అయ్యా. అండ్ ఐ వాస్ 21. చూసారా, జనరల్గా ఈ ఏజ్కి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎలా ఉంటారు, చక్కగా ఫ్రెండ్స్ తోటి టైంపాస్లు, ఒక కెరియర్ ఓరియంటెడ్గా వెళ్ళాలి అని అంటే అదే కదా, ఎంత కసి పట్టుదల, ఎంత ఫోకస్డ్గా ఉంటే అచీవ్ చేయగలుగుతాం. నిజంగా మీ ఏజ్కి మీకు ఇన్ జనరలీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, ఇన్ జనరలీ ఫ్రెండ్స్, ప్యాషన్స్, సినిమాలు, బయట పాడీలు, గెట్ టుగెదర్లు ఇవన్నీ ఉంటాయి కదా. సో కెరియర్లో ఇంత తొందరగా ఇంత ఫోకస్డ్గా ఎలా మీరు కాన్సన్ట్రేట్ చేశారంటే అని చెప్తారు? అంటే జస్ట్ డివైడింగ్ మై టైం అండి. నాకు ఉన్నాయి, ఐ ఆల్సో హ్యావ్ మై ఫ్యామిలీ టైం, పార్టీ టైం, ఫ్రెండ్స్, చిల్లింగ్ అంతా ఉంది. కానీ నేను ఐ వర్క్ మై, ఆ పదం అనొచ్చో తెలీదు, ఐ వర్క్ మై అంటే ఐ స్లాగ్ అనమాట. చాలా హార్డ్ వర్క్ నేను చేస్తాను. ఐ బిలీవ్ ఇన్ మై, మామూలుగా నమ్మనండి. ఎందుకంటే నేను వెంటనే రాలేదు. నాకు ఇంత ఏమంటారు, ఇప్పుడున్న కొంత రికగ్నిషన్ కూడా నేను చాలా, నాకు తెలుసు నేను ఎంత కష్టపడ్డాను. ఐ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. ఏ టైంకి ఆ టైం ఇస్తా. ఇంట్లో ఇవ్వాల్సిన టైం ఇంట్లో, ఫ్యామిలీ, కజిన్స్, ఫ్రెండ్స్, పార్టీ అన్నీ చేస్తా, వర్క్ కూడా చేసుకుంటా, అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది అంతే. మీరు ఎప్పుడన్నా కాసుకునే ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే గెస్ట్ని ఎంత చక్కగా అప్డేట్గా, ఇప్పుడు ఒక మూవీ రిలీజ్కి రెడీగా ఉందనంటే నెక్స్ట్ మినిట్ ఇంటర్వ్యూలో దర్శనిస్తూ ఉంటారు అనమాట. ఎలా ఇంత ఫాస్ట్గా చేస్తారు అనేది నాకు పెద్ద క్వశ్చన్ తెలుసా. మేము ఇంకా వెతుక్కుని ఉంటాం, ఎవరున్నారా బాబు అక్కడ, ఒకసారి ఫోన్ చేయండి అనే లోపల మీరు ఇక్కడ స్టార్ట్ చేసేస్తారు. ఎలా, హౌ? అంటే నా పర్సనల్ రిలేషన్షిప్, ఒకసారి నేను ఒక మనిషిని కలిస్తే వీ బికమ్ ఫ్రెండ్స్. ఓకే, అలా ఉంటుంది నా ఇది. అంటే అది నేను కావాలని కాదు, నేను అంతే. ఇప్పుడు నేను మీతో మాట్లాడి ఐ విల్ బీ ఇన్ గుడ్ టర్మ్స్, నేను బాగా. సో అలాగే వెంటనే సినిమా ఏదైనా రిలీజ్ అవుతుంటే వెంటనే మా వాళ్ళు ఇలాగ చెప్తారు, ఓకే నిఖిల్ నిన్ను అడిగారు చేసేద్దాం, వెంటనే ప్రిపేర్ అంటే ఏముండదు, అనుకుంటా చేస్తా, 15-20 minutes ఎక్కువ టైం తీసుకోను, నాకు కావాల్సిన కంటెంట్ తీసుకుంటా, వచ్చేస్తా అంతే. మీ ప్రతి ప్రోగ్రామ్ చూస్తే ఒకదానికి ఇంకోదానికి ఎక్కడ మనం కంపేర్ చేయలేం. ఒకళ్ళ చేత వంట చేస్తారు, ఒకళ్ళ చేత మేకప్ వేస్తారు, ఒకరు బట్టలు కట్టిస్తారు. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ మీ బుర్రలోంచి వచ్చినవేనా, మీకు ఏమైనా సపోర్ట్ సిస్టమ్ ఏదైనా ఉందా అనేది డౌట్ నాకు. నేను 106 episodes చేశానండి.
106 ఎపిసోడ్స్లో నేను ఏ ఎపిసోడు నాకు ఎవరు రాయలేదు. అవునా? ఏ ఎపిసోడు నేను ఎవరిని అడగలేదు. అంటే చిన్న చిన్నవి నాకు జాన్వి అప్పుడు బ్యాక్ దెన్ మహాతల్లి తెలుసు కదా మీ అందరికీ. సో అప్పుడప్పుడు తనకి ఏమైనా డౌట్స్ ఉంటే జాన్వి ఇలా అనుకున్నాను కాన్సెప్ట్, ఇలా మ్యూచువల్గా తను నాకు ఎవరు ఇలా ఉంది ఇలా అలా మాట్లాడుకుంటాం తప్ప నేనే మొత్తం చేసుకుంటా. అంటే క్రియేటివ్ పార్ట్ ఇస్ కంప్లీట్లీ మైండ్. ఓకే, మొత్తం నేనే చేసుకుంటా. రైట్. మహాతల్లిలో ఎంట్రీ ఎలా అంటే మహాతల్లితో అదో మంచి ఫన్నీ స్టోరీ. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నేను ఆఫీసుల చుట్టూ తిరిగా యాజ్ యూజువల్, ప్రతి వాళ్ళు చేసే పనే. నీట్గా రెడీ అయ్యి స్మార్ట్గా ఆఫీసుల చుట్టూ తిరిగా. లేదండి ఇదండి అదండి ఏదో అంటున్నారు. అయిన తర్వాత ఒకరోజు ఏం చేశానంటే ఫేస్బుక్ ఓపెన్ చేసి మహాతల్లి అనే ఒక మహాతల్లికి దేత్తడి హారిక అప్పుడే స్టార్ట్ చేసింది. మహాతల్లికి ఒక మెసేజ్ పెట్టా, హాయ్ నేను నేను ఇంత చేశాను, నా పోర్ట్ఫోలియో ఇది, నాకు నీతో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, నీకు జస్ట్ లెట్ మీ నో ఇఫ్ దర్ ఆర్ ఎనీ వేకెన్సీస్ ఆర్ పాసిబిలిటీస్ యాజ్ అన్ ఇంటర్న్ ఆర్ సంథింగ్. ఓకే. తను ఎందుకు ఆ మెసేజ్ చూసిందో తెలియదు. అసలు జనరల్గా ఫేస్బుక్కే ఓపెన్ చేయదు. నాకు నెక్స్ట్ డే రిప్లై వచ్చింది, హాయ్ నిఖిల్, యూ కెన్ కమ్ టు తమాడా ఆఫీస్ విత్ యువర్ రెజ్యూమే ఇఫ్ యు ఆర్ ఫిట్టింగ్ యువర్ ఆర్ ఇఫ్ యువర్ ఇది లెట్స్ డూ దిస్ అని చెప్పి అనింది. నెక్స్ట్ డే నేను నా రెజ్యూమే తయారు చేసుకుని వెళ్ళిపోయాను. ఓకే. మమ్మీ డాడీకి ఏం చెప్పాను, నేను ఇక్కడ నాకు నేను ఇంటర్న్షిప్ కింద జాయిన్ అవుతున్నాను, నన్ను దింపండి ఫిల్మ్ నగర్లో ఆఫీస్ ఉందంటే దింపారు. మమ్మీ డాడీ అటు వెళ్తూ నన్ను దింపారు. దింపాను, డాడీ దింపారు నన్ను, దింపారు, వెళ్ళిపోయారు. నాకు ఆ కాలేజ్లో దింపినట్టు అనిపించింది. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళాను. మా హెచ్ఆర్ తీసుకుని ఎవరండి మీరు అన్నారు. నేను ఇలాగా మిమ్మల్ని ఎవరైనా రమ్మన్నారా అన్న. రమ్మనలేదు అన్న. అయితే మరి ఎందుకు వచ్చారు, మాకేం వేకెన్సీస్ లేవని ఇలా జాన్వి ఇలా చెప్పి, అవునా సరేలే చూద్దామని కూర్చోబెట్టారు. మా బాస్ వచ్చారు, వచ్చిన వెంటనే హెచ్ఆర్ పంపించింది, ఎవరో వచ్చారు చూడు చదివినట్టున్నారు, నన్ను పంపించారు కాల్, హాయ్ డూడ్ వాట్సాప్ మాట్లాడిన తర్వాత ఇలాగా సరే వచ్చేసి రేపటి నుంచి ఆఫీస్కి అన్నాడు. అంతే జరిగింది, ఇంకేం లేదు. నెక్స్ట్ డే జాన్వి ఆఫీస్కి వచ్చింది. జాన్వికి ఇలా వెళ్ళి కనిపించా, ఓ యూ గాట్ హైర్డ్, జాయిన్ అయిపోయావా. తర్వాత తనకి ఎవరు ఆర్టిస్ట్ రాలేదు, నా దాంట్లో చిన్న చేస్తావా అన్నది. అక్కడ స్టార్ట్ అయింది. మీ ఫస్ట్ ఎపిసోడ్ ఏదండి మహాతల్లిలో? దంషరాడ్స్ అని ఒక ఎపిసోడ్ ఉంది. ఓకే. దంషరాడ్స్ అని టైప్స్ ఆఫ్ దంషరాడ్స్, అదే మన దంషరాడ్స్ గేమ్ ఉంది కదా, ఎంతమంది ఎలా ఆడతారు టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అని అందులో చేశాను. నేను వేళ ఒక ఎపిసోడ్ చూసాను. తన స్కూల్ టీచర్ అనమాట, అందరూ కలిసి ట్యూషన్ ఒక కొత్త ప్లేస్ కి గోల్కొండ అక్కడికి వెళ్తారనమాట. పేరెంట్స్ ఫోన్ చేయడం, ఈవిడ మాట్లాడడం, ఈ గోల్ అంతా ఉంది. మీరేమో ఇదేంటి అదేంటి అని హిస్టరీ టీచర్ని అడుగు, నన్ను అడుగుతావేంటి ఇవన్నీ అనేమో మహాతల్లి అంటే. అది చూసాను వస్తూ అసలు నిజంగా అసలు ఎంత చిన్నపిల్లలా ఉన్నారో అసలు అందులో కదా. జాన్వి మొత్తం అసలు ఊరుకోదు, స్కూల్ క్యారెక్టర్ అంటే మొత్తం తీసేయాలి. నువ్వు తీసేస్తే రా అంటే 1 year జాన్వి దగ్గర. అలాగే మిగతా ప్రాజెక్ట్స్ అంటే ఏడీ కింద వర్క్ చేశాను నేను, అసిస్టెంట్ కింద మహాతల్లికి 1 year. మొత్తం ఇంకా ఎలా అంటే యాక్టింగ్ నేనే, డబ్బింగ్ నేనే, జానుతో ఇంకా అలా చాలా వర్క్ నేర్చుకున్నా. అది మహాతల్లి ఎంట్రీ నాది. అంటే అక్కడ చేస్తూనే ఇది ఓన్గా ఒకటి పెట్టాలి అనే థాట్ ఎలా వచ్చింది అని అంటే ఇన్ఫ్యాక్ట్ ఐడియా నేను నా కంపెనీ వాట్ ఎవర్ తమాడా మీకు తెలిసింది కదా, జాయిన్ అయిందే ఏమంటారు ఒక మంచి టాక్ షో చేద్దామని నా థాట్. ఆ థాట్ 1 year తర్వాత మా సాయిదీప్ అని ఒక ఆయన ఏం చెప్పారు, ఇలా ఒకటి ఉంది చూపించారు ఒక వీడియో, రిఫరెన్స్ వీడియో. ఇలా ఏంటి తినడం ఏంటి, ఈ వీడియోలు ఏంటి, ఇది నేను హోస్టింగ్ చేయడం ఏంటి, నేను ఏదో కాఫీ విత్ కరణ్ రేంజ్లో చేద్దాం అనుకుంటే వీళ్ళేంటి ఇవి చూపిస్తున్నారు అన్న. నాకు ఇంట్రెస్ట్ అయితే 0. ఫోర్స్ఫుల్గా చేసాం. హారిక వెంటనే చేస్తానంది, దేత్తడి మీకు తెలుసు కదా, హారిక రవితేజ అని వైరల్లీలో చేసిన వెంటనే అది మంచి హిట్ అయింది. ఫస్ట్ ఎపిసోడే ఇలా పొద్దున్న లేచేసరికి ఒక 1 lakh వ్యూస్ అంటే 3000 సబ్స్క్రైబర్ అంటే ఫుల్ గెంతేసా. ఓకే. సో అలాగా ఇంకా ఐడియా వాళ్ళదే అంటే నాకు టాక్ షో చేయాలంది. ఈ కాన్సెప్ట్స్ నాకు లేవు. ఒక 2-3 చూపించిన తర్వాత మొత్తం మళ్ళీ ఇంకా అల్లుకుపోయా అక్కడి నుంచి నేను. అది కాస్కో ఎంట్రీ. దేత్తడి నిహారిక తోటి మీ పరిచయం అంటే ఎలా? దేత్తడి నిహారిక కాదు, అమ్మాయి పేరు దేత్తడి అలేఖ్య హారిక. ఇప్పుడు మీరు ఇలా దేత్తడి నిహారిక అని చూసిందంటే అయిపోద్ది. హారిక తనతో ఎలా పరిచయం అంటే చెప్తారు? హారిక ఇద్దరం ఒకే టైంలో జాయిన్ అయ్యాం.
ఆఫీస్లో. హారిక 1-2 months ముందు జాయిన్ అయింది. తన వీడియో పెద్ద హిట్ అయింది వైరల్. నేను మేలో జాయిన్ అయ్యా, తను మోస్ట్లీ 1-2 months ఐఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ జాయిన్ అయ్యింది. సో ఆఫీస్ అంటే కలివిడిగా అందరూ ఒక ఇంట్లో ఆఫీస్ అది. అలాగా హారిక నాకు అలాగే తెలుసు, కొలీగ్ లాగే తెలుసు. ఎక్కడ ఇద్దరు కలిసి మొత్తం ఫుల్ డాన్స్ చేస్తారు ఓపెన్ ప్లేస్లో, ఫుల్ క్రౌడ్ మ్యూజిక్, అసలు ఎప్పుడేనండి బాబు? ఆ బిగ్ బాస్కి తనకి మేము అందరం ప్లాన్ చేసిన ఒక వెల్కమ్ పార్టీ అనమాట అది. ఓకే. సో అప్పుడు ఇంకా అది ఊరుకోదు, ఇంకా డాన్స్ చేయాలంటే చేయాలి. అప్పటికి నేను తప్పుకున్నా, పిలిచి మరీ ఒక 2 స్టెప్పులు వేసి మళ్ళీ అలా కామ్కి వెళ్ళిపోయాను. సో అలా. ఓకే ఓకే. కానీ అంటే ఇప్పుడు కొత్తగా ఏదో మీరు ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారని, నిహారిక కొణిదెల గారితో కొన్ని ఎపిసోడ్స్ ఏవో చేస్తున్నారని, వెబ్ సిరీస్ అది విన్నాను. సో దాని గురించి ఏమైనా చెప్తారా, మీకు అభ్యంతరం లేకపోతే? చెప్పొచ్చు, కానీ లిమిటెడే చెప్తా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ హౌస్ అంటే భాను అని వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్ అనమాట. సో రాయుడు చిత్రాలు అని స్టార్ట్ చేశారు. దాంట్లో ఫస్ట్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఇట్స్ అ వెబ్ సిరీస్. నేను నిహారిక కొణిదెల చేస్తున్నాం అది. సో ఇట్స్ చాలా కొత్తగా ఉంటుంది అంటే అందరూ చెప్తారు, బట్ కాకి పిల్ల కాకే ముద్ద అన్నట్టు నా వెబ్ సిరీస్ చాలా కొత్తగా ఉండబోతుంది. ఇప్పటివరకు ఎవరు చూడలేదు, చేయలేదు. ఇట్స్ అ ఫ్యాంటసీ వెబ్ సిరీస్ విత్ గుడ్ టీమ్, యంగ్ టీమ్ అందరం. సో కళ్యాణ్ మాలిక్ గారి మ్యూజిక్ అండ్ అనసూయ గారు ఆల్సో ఈస్ డూయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అందులో. యా. సో షూటింగ్ అయితే స్టార్ట్ అయింది అండ్ ఇట్ విల్ బి రిలీజ్డ్. టచ్ వుడ్ తొందరగా షూటింగ్ ఇంకా ఉంది బ్యాలెన్స్, ఇంకొక 25 days ఉంది. సో అయిపోయిన తర్వాత యుల్ నో. ఎప్పుడు చూసే అవకాశం ఉంటుంది? ఈ ఇయర్లో చూడగలుగుతామా? నెక్స్ట్ ఇయర్? ఎస్, అంతా మొత్తం బాగా అయిపోతే టచ్ వుడ్ ఈ ఇయర్లో యూ విల్ సీ వన్ అమేజింగ్ సిరీస్. అదైతే నేను ప్రామిస్ చేస్తాను. అంటే కమింగ్ డేస్లో ఇలాంటివి ఇంకా తీసే అవకాశం కానీ, మూవీస్ సైడ్ కానీ వెళ్ళే అవకాశం ఉంటుందా? ఉంటుందని అనుకున్నా, బికాజ్ ఐఎమ్ గెట్టింగ్, నాకు వస్తున్నాయి అంటే మంచి ఒక 3-4 ప్రాజెక్ట్స్ వచ్చాయి. కానీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మై ప్రాజెక్ట్ టు కమ్ అవుట్. సో దాన్ని బట్టి డెసిషన్స్ ఏమన్నా, అంటే డెసిషన్స్ కాదు, దాన్ని బట్టి లెట్ మీ సీ. నా ఓన్ ఇది కదా, అంటే మా వాళ్ళదే, నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు. సో చూద్దాము అని చెప్పి వెయిట్ చేస్తున్నా. బట్ యా, డెఫినెట్లీ యూ విల్ సీ మీ ఇన్ సిరీస్ ఆర్ మూవీస్, దట్ ఈస్ దేర్. ఈ హెయిర్కి ఏదైనా ప్రత్యేకత ఉందా? ప్రాజెక్ట్ గురించేనండి బాబు, చచ్చిపోతున్నాను. మా ప్రొడ్యూసర్ని చంపుతున్నా రోజు. కటింగ్ అని, ఇంకా హెయిర్ కటింగ్ అని. సో ఇంకా అయిపోద్ది నీ పాటికి. కానీ నిహారికకి బ్యాడ్మింటన్ ఆడుతూ యాంకిల్ స్ప్రెయిన్ అయిందనమాట. సో లిగ్మెంట్ చెప్పొచ్చో తెలియదు, సారీ నిహా. షూట్ బ్రేక్ అందుకే వచ్చింది. సో 15 days. సో అందుకని చెప్పి పాపం అందుకే ఆగింది. మీ ప్రోగ్రాంలో కొన్ని మీ అటైర్స్ ఎలా ఉంటాయంటే, పువ్వులు చొక్కాలు, పువ్వులు షర్ట్లు, బాటమ్ టాప్ కూడా సేమ్ ఉంటాయి. కొన్నింటికి పాకెట్స్ ఒక్కటి సపరేట్గా ఉంటాయి. అసలు డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఎలా ఉంటుందంటే చూసి చూడగానే ఇలా క్యాచీగా ఉంటుంది. అవును. ఈ ఐడియాస్ అన్ని ఎవరివి? నావేనండి. అవునా? ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ మై క్లోత్స్. బట్టల విషయంలో నేను పెట్టే ఇంట్లో మాకు అయ్యే గొడవలు అవే. ఎక్కడ చూసినా నా బట్టలే ఉంటాయి. ఇప్పుడు స్పేస్ లేదని సోఫా మీద మొత్తం నా బట్టలు అరేంజ్ చేసి ఉన్నాయి. నా కబోర్డు, నా అన్నీ నిండిపోయాయి. సో బట్టలు అనేది ఇంట్లో అందరికీ యూనివర్సల్ ప్రాబ్లం. నా బట్టలు, నేను డబ్బులు అన్నీ దానికే స్పెండ్ చేస్తాను, అమ్మ తిడుతూ ఉంటుంది. సో నేనే సెలెక్ట్ చేసుకుంటా. ఐ వాంట్ టు స్టాండ్ అవుట్ అండి. ఫస్ట్ థింగ్, నేను ఏదైనా డిఫరెంట్గా ట్రై అంటే చూడ్డానికి, బాగాలేకపోతే బాగాలేదు, ఇంకో దాంట్లో చూద్దాం, రివ్యూ వస్తుంది, ఇది బాగాలేదురా ఇంకో. ఐ బీన్ ట్రోల్డ్ స్టార్టింగ్లో, ఏంటి పూల చొక్కాలు, ఏంటి ఇట్లా ఇది అది అని చెప్పి కానీ అది ట్రెండ్ అయింది. అవును. తర్వాత పీపుల్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ డిఫరెన్స్. ఐ మీన్ పీపుల్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ ద వే ఐ క్యారీ మై సెల్ఫ్. సో ఐ వాంట్ టు బ్రింగ్ అంటే ఏమంటారు, వీ క్యాన్ బి, ఇప్పుడు అమ్మాయిలు అలాగైతే వేసుకుంటారో ఈవెన్ గైస్ క్యాన్ వేర్ ఎనీథింగ్ దే వాంట్. సో దట్ ఈస్ ద పాయింట్. సో అందుకని చెప్పేసి నాకు ఈ బ్రైట్ కలర్స్, పాప్ కలర్స్ అని ఎంతమంది నాకు నాకు ఇచ్చే డిజైనర్స్ అందరూ కూడా దే వెరీ హ్యాపీ విత్ ద వర్క్. వాళ్ళకి నా ద్వారా వచ్చే బిజినెస్ కానీ చాలా, ఈ ఫ్లోరల్ షర్ట్స్ అయితే ఇంకా అబ్బాయిలు ఆల్ ఓవర్ మన ఏపీ తెలంగాణ మొత్తం వీళ్ళు బిజినెస్ చేస్తారనమాట. సో చాలా మంచిగా అవుతుంది. బట్టల విషయంలో నేను చాలా పర్టికులర్. మీ డిజైనర్స్ ఎవరు చెప్పొచ్చు? స్పర్శ్ లేబుల్ అని చెప్పి కాకినాడలో ఉంటుంది అమ్మాయి.
నాకు మంత్కి సరిపడా పంపించేస్తుంది, డజన్ షర్ట్స్ ఓకే కుట్టించేసి. నాకు ముందు ప్యాటర్న్స్ పంపిస్తుంది, ఇద్దరం కలిపి షాపింగ్కి వెళ్ళినప్పుడు షీల్ వీడియో కాల్, ఓకే నిఖిల్ ఇది చూడు నేను సెలెక్ట్ చేసుకుంటా, తను సెలెక్ట్ చేస్తుంది, నేను బిజీగా ఉన్నప్పుడు తనే సెలెక్ట్ చేసేస్తుంది ఓకే పంపిస్తుంది. అండ్ తర్వాత శశి వంగపల్లి, మీకు ఐడియా శశి వంగపల్లి గారు. దాని తర్వాత ఈ రెండు ఎక్కువ వేసుకుంటా. స్పందన అయితే నాకు 1 year నుంచి మై ఓకే ఫిక్స్ డిజైనర్ ఓ షర్ట్స్కి. ఈ షర్ట్ కూడా ఆ అమ్మాయి పంపించింది. ఓకే ఓకే శశి గారితో ఎంతకాలం నుంచి పరిచయం చేస్తారు? శశి వంగపల్లి గారు నాకు ఎప్పటి నుంచి తెలుసు, ఒక పర్లేదండి బాగానే తెలుసు. ఒక 3-4 times నేను ఎండోర్స్ చేశాను వాళ్ళని. నేను బిగ్ బాస్ వాళ్ళతో చేసిన ఎపిసోడ్స్ కానీ, దివాళీకి వాళ్ళు ఇచ్చిన ఇది కానీ చాలా గ్రాండ్గా బాగుంటాయి వాళ్ళ అవుట్ఫిట్స్. సో శశిని నేను డైరెక్ట్గా కలవలేదు, మధ్యలో నా స్టైలిస్ట్ తెచ్చింది. దాని తర్వాత నేను శశి గారు హరితేజ గారి బేబీ షవర్లో ఫస్ట్ టైం కలిసాం. ఓకే సో అప్పుడు ఆవిడ అడిగారు నన్ను, నువ్వు యు ఆర్ వేరింగ్ నాకు ఫస్ట్ నేను వెంటనే స్ట్రైక్ అవ్వలేవు, యా మీరేనా అండి అని చెప్పి అప్పుడు అలా మాట్లాడడం జరిగింది. యా యాక్చువల్లీ హరితేజ గారిని, మంగ్లీని వీళ్ళందరినీ కూడా అప్పుడు నేను ముగ్ధాకి కొద్ది రోజులు క్రియేటివ్ హెడ్గా వర్క్ చేశాను. ఓకే. సో అప్పుడు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బేబీ షవర్ దానికి గ్రీన్ కలర్ శారీ అంతా కూడా అప్పుడు మనం అరేంజ్ చేసింది. ఇన్ఫాక్ట్ అవును. ఓకే ఓకే తెలుసు, నాకు తెలుసు. దట్స్ నైస్ రియలీ. ఇప్పుడు మీతో పాటు మీ ఛానల్కి మీ టీమ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఎగ్జాక్ట్గా? నా టీమ్ మెంబర్స్ అండి 3 cameramans, వైడ్ 2 క్లోజ్ కెమెరాస్, ఒక్కొక్కసారి ఎక్స్ట్రా అయితే 1 camera ఎక్స్ట్రా. శశి ఈజ్ మై సినిమాటోగ్రఫర్, శశి కిరణ్ అని చెప్పి. లైక్ చాలా నాకు నా కెరియర్ స్టార్టింగ్ నుంచి శశి, జాన్వి, మహాతల్లికి కూడా తనే ఆల్మోస్ట్ 200 వీడియోలు పైగా షూట్ చేశాడు. నాకు ఎపిసోడ్స్లో నేను 100 episodes ఆల్మోస్ట్ 70+ షూట్ చేశాడు శశి కిరణ్ అని చెప్పి. అండ్ ఎడిటర్ ఏమో వచ్చి నాకు కృష్ణ కార్తిక్ అని స్టార్టింగ్ చేసేవాడు, దాని తర్వాత రవితేజ, దాని తర్వాత శ్రీనివాస్ ఇప్పుడు, దాని తర్వాత ఇంకో సినిమాటోగ్రాఫర్ ఏమో వచ్చి సిద్ధు అని చేస్తున్నాడు. ఇట్లా నా టీం ఉన్నారు. అండ్ డిఐ అండ్ ఇలాగా ఇంకా మేకప్, హెయిర్ స్టైలిస్ట్, నా టీం నన్ను బాగా చూసుకుంటాను అనమాట. ఒక మేకప్ ఆర్టిస్ట్, ఒక హెయిర్ స్టైలిస్ట్, ఇంకో అసిస్టెంట్. మార్కెటింగ్ దానికి సపరేట్గా మీరు ఏమైనా చూస్తున్నారు? యాక్చువల్లీ మన ఈ మధ్య నేను మెడికవర్కి అనుకుంటా ఒక యాడ్ చేసినట్టున్నారు మీరు. సో దానికంటూ మీకు యాడ్స్ దానికి సపరేట్గా మళ్ళీ యాడ్స్ 2 types అండి. ఒకటి ఆఫీస్ వాళ్ళు తీసుకొస్తారు తమిళ వాళ్ళు, ఇంకోటి నా పర్సనల్ యాడ్స్, నా పిఆర్. ఓకే. అది కూడా అది చూసేంత వరకు మొత్తం టోటల్గా చూసేంత వరకు అది యాడ్ అనే విషయం కూడా తెలియదు. అవునండి, అంత నీట్గా ఉంటుంది మీ ప్లానింగ్ అనేది. ఎందుకంటే ఇప్పుడు జనాలకి నా పాయింట్ ఏంటంటే, ఏదైనా నువ్వు చూపిస్తున్నప్పుడు వాళ్ళకి బోర్ కొట్టకూడదు. అవును, వాళ్ళు ఎందుకు వాళ్ళు చూడాలి? సో నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చేసినా నాకు ఆ బ్రాండ్ వద్దు, నా ప్రకారంగా నువ్వు చేస్తేనే నాతో వర్క్ చేయి. అంటే ప్రకారంగా అంటే తప్పుగా కాదు, ఎలా అంటే ఎంటర్టైనింగ్గా ఉండాలి. మనల్ని నమ్ముకున్న చూస్తున్న ఆడియన్స్ నన్ను అంతమంది ఫాలో అవుతున్నప్పుడు హాయ్ గైజ్ ఇలా ఫాలో అవ్వండి అని చెప్తే బాగోదు. ఒక పాట పాడి లేదా ఒక డిఫరెంట్గా ప్లాన్ చేయాలన్నది నా థీమ్, ఏదైనా డిఫరెంట్గా చేయాలన్నది నా ఐడియల్ మోటివ్ అనమాట. నేను ఇవాళ మార్నింగ్ చూసాను, అంటే నేను జనరల్గా ఎవరిదైనా గెస్ట్ ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నప్పుడు టోటల్గా ఇన్ఫర్మేషన్ తీసుకుందాన్ని చాలా ట్రై చేస్తూ ఉంటాను. అందులో భాగంగా మీది చెక్ చేసినప్పుడు ఇది చూసాను. నాకు మొత్తం చూసేంత వరకు మీరు దేని గురించి చెప్తున్నారు అనేది నాకు కంటెంట్ అర్థం కాదు. దట్స్ రియలీ నాకు చాలా చాలా క్యాచీగా అనిపించింది. అసలు ఇది అడ్వర్టైజ్మెంట్లో ఉందా అసలు? ఇది 2 సార్లు చేశాను. ఇన్ఫర్మేషన్ని మైండ్లో మనసులో అలా ఉండిపోయేలాగా మీరు చేసింది. నాకు అది కంటెంట్ చాలా బాగా అనిపించింది రియలీ. అది మీరే ప్లాన్ చేస్తారా యాక్చువల్లీ? నేనే చేస్తాను. అంటే నేను బ్రాండ్స్తో వాళ్ళు కొన్ని ఇన్పుట్స్ ఇస్తారు, జనరలీ బ్రాండ్స్, నేను కొన్ని ఇన్పుట్స్ ఇస్తాను, ఇద్దరం ఒక దాని మీద ఒక పేజ్ మీదకి వస్తాం, మొత్తం ఒక ఫైనల్ స్క్రిప్ట్ కింద వస్తాం. అలా నేను శ్రీలేఖ గారితో పాడడం విన్నాను, మూన్ షైన్లో పాడడం విన్నాను, హాట్ కప్లో పాడడం విన్నాను. అసలు మామూలుగా ఇన్వాల్వ్మెంట్ లేదనమాట. సో ఇప్పుడు ఒక్క పాట మా కోసం. ఏం పాట పాడాలి కొత్తగా మీకు నచ్చింది? సంగీతం నేర్చుకున్నారా? నేర్చుకున్నా. ఇటు రాకపోతే సింగర్ అయ్యి ఉండేవారేమో. మేబీ చిన్న బాత్రూమ్ సింగర్ నుంచి బాత్రూమ్కి స్టేజ్ సింగర్కి మధ్యలో అయ్యేవాడిని, కోరస్ సింగరో లేదో, అంటే మామూలుగా అంత ప్రొఫెషనల్ కాకపోయినా అమ్మకి సంగీతం అంటే చాలా ఇష్టం. సో అందుకని చెప్పి ఇట్లా షో అయ్యేలోపు పాడిస్తాను. ఈ లోపల మీరు ఆలోచించండి. షూర్ షూర్ షూర్.
రీసెంట్గా సినిమా ఆపర్చునిటీస్ మీకు చాలా వచ్చాయని చెప్పని విన్నాను. విన్నారా? ఎవరు చెప్పారు మీకు? చెప్పను. చేసేసారా లేకపోతే పెండింగ్ పెట్టారా? చేయలేదండి, ఇంకా పెండింగ్లో పెట్టా. వెయిటింగ్ ఫర్ మై ప్రాజెక్ట్ టు కమ్. ఓకే, తిట్టుకుంటున్నారు పర్వాలేదు బాగానే, బట్ ఐ విల్ షూర్లీ డూ, అంటే మంచివి చేయాలని నా పాయింట్. మీ సిబ్లింగ్స్ గురించి ఒకసారి మాకు చెప్తారు. సిబ్లింగ్సా? చెల్లి ఇంటర్ సెకండ్ ఇయర్, ఓకే, దానికి లా చేయాలని ఇంట్రెస్ట్. ఓకే. అన్న డాక్టర్, కానీ ఇప్పుడు మళ్ళీ మన ఇండస్ట్రీయే. అవునా? ఈజ్ అ రైటర్. అంటే ఎక్కడైనా వర్క్ చేస్తారా? వర్క్ చేశారు. ఈజ్ అ రైటర్ ఫ్రమ్ పాస్ట్ 4 years. సో అసలు మాకు అన్నకి సంబంధం లేదు, తన ప్రపంచంలో తను ఉంటాడు, నా ప్రపంచంలో నేను ఉంటాను. ఓకే. సో ఇది నా అన్నయ్య, ఇది చెల్లి అంటే సేమ్ ఓల్డ్ ఫ్యామిలీ, కొట్టుకోవడం అంత యాజ్ యూజువల్. ఓహో. కానీ మీరు ఫ్రెండ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అమ్మకి, ఫ్యామిలీకి, నాన్నకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారని, చాలా ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న పర్సన్ అని, మోర్ అటాచ్డ్ విత్ యువర్ ఫ్యామిలీ అని విన్నాను. అవును. కానీ మీ జనరేషన్లో అలా ఉండడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐమ్ రియలీ సో హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. అంటే అమ్మకి నేను చాలా అటాచ్డ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అటాచ్డే, అమ్మనే కదా, అమ్మకి నాన్నకి ఎక్కువ, ఇద్దరికి అటాచ్డే. ఇంకా అదేంటో అలాగా చిన్న వీక్నెస్ నాకు అమ్మ అని. సో అందుకని చెప్పేసి ఇంకా, అండ్ ఫ్రెండ్స్ ఆల్సో, నా ఫ్రెండ్స్ కూడా నా ఫ్యామిలీలా చూసుకుంటా. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఫ్రెండ్స్ తక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళని బాగా, దేర్ లైక్ మై ఫ్యామిలీ. నాకు ఎవరైనా నాకు క్లోజ్గా నాతో ఉన్నారంటే దే వెరీ గుడ్, ఫ్యామిలీ లాగే చూసుకుంటా. ఇంకా నాకు దే నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ టైప్స్. అసలు ఫుల్ బిజీ అంటే డే స్కెడ్యూల్ అంతా మీది చాలా హడావిడిగా నడుస్తుంది. ఫోన్ కూడా చూసామని డైరెక్ట్ పెట్టేసండి, డైరెక్ట్ రన్గా అన్నట్టుగా ఉందంట స్కెడ్యూల్ అంతా టైట్గా. ఇజ్ ఇట్ నిజమా? అంత లేదు, నేనేమన్నా పెద్ద ఏదో ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను, నలుగురు గుర్తుపెడుతున్నారు, అంత టైట్గా స్కెడ్యూల్ ఏం లేదు. కానీ పర్వాలేదు, కానీ నా టైం నేను తీసుకుంటానండి, అది మాత్రం షూర్. నాకు ఎంత బిజీ ఉన్నా నేను ఐ మేక్ షూర్ ఐ విల్ గెట్ మై టైం, అంతే. వాట్ అబౌట్ భక్తి? ఐ బిలీవ్ ఇన్ గాడ్, అఫ్ కోర్స్ ఐ డూ. సో నమ్ముతా, రోజు ఒకసారి ప్రేయర్ అయితే కంపల్సరీ చేసుకుంటా. ఇది ఎవరికి తెలీదు, బట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ ఐ డూ గో టు ప్లేసెస్ టు ఫైండ్ మై పీస్ అండ్ దట్ స్పేస్ అనమాట. ఆ పీస్ఫుల్నెస్ కోసం నేను ఐ గో టు ప్లేసెస్ ఆల్సో, ఐ ట్రావెల్ అండ్ బాగా నమ్ముతా. ఐఎమ్ అ గుడ్ బిలీవర్ ఆఫ్ గాడ్. ఓకే. ఇప్పటివరకు ఎప్పుడన్నా ఒకటి కోరుకుని అది అయ్యి ఇది నీ వల్లే జరిగింది అన్న పాయింట్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? చాలా, రోజు ఫేస్ చేస్తుంటా నేను. 2 years బ్యాక్ నేను ఏదైతే అనుకున్నానో, 2 years బ్యాక్ నాకు ఇలా ఉంటే చాలు అనుకున్నానో అలాగున్నాను ఇప్పుడు నాకు ఇలా ఉంటే చాలు. మన మానవ సహజం ఏంటంటే మనకి గ్రీడ్ ఉంటుంది. 2 years బ్యాక్ నాకు ఈ పొజిషన్ ఉంటే చాలు, నాకు మంత్కి ఇంత వస్తే చాలు, ఇన్ని సబ్స్క్రైబర్స్ వస్తే చాలు అనుకున్నా. ఇప్పుడు అలాగే ఉన్నా. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంకొక ఇలా ఉంటే నెక్స్ట్ లెవెల్ అన్నా. సో మన కక్కుర్తి అయితే ఉంటుంది ఖచ్చితంగా. నేను ఐ థ్యాంక్ గాడ్, ఒక్కటే అనుకున్నా, నాకు ఏమొద్దు, నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ ఇది చాలు, బతికేస్తా జీవితం మొత్తం అనుకున్నా. 1 lakh వచ్చేసాయి, దాని తర్వాత 5 lakhs కావాలి నాకు, దాని తర్వాత 1 million కావాలి, అంతే. కానీ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ సచ్ గ్రేట్, ఐఎమ్ బ్లెస్డ్ విత్ వర్క్ అండ్ ఆపర్చునిటీస్ అండి. టచ్ వుడ్. బాలు గారితో ఒక ఫోటో చూసాను మీ ఇన్స్టాగ్రామ్. అవును. ఎప్పుడు కలిసారు? అది నేను విశాఖ ఉత్సవ్కి చెప్పాను కదా, వైజాగ్లో మనం ఎక్కడ పడితే అక్కడ ఉంటామని చెప్పి. సో విశాఖ ఉత్సవ్లో నేను ఆ ఉత్సవ్కి వెళ్ళినప్పుడు ఒక ఈవెంట్ ఆర్గనైజర్ టీం తరపు వెళ్ళా. అప్పుడు బాలు గారు, కీరవాణి గారు, వెంటనే కీరవాణి గారి దగ్గర పక్కనే ఉన్న, సార్ బాలు గారితో ఫోటో నాకు ఎప్పటి నుంచో వెంటనే ఆయన పిలిచి రా అని చెప్పి బాలు గారికి పరిచయం చేసి ఫోటో ఇప్పించారు. మాట్లాడారా ఏమన్నా? మాట్లాడారు, అన్నారు వచ్చి ఇలా దండం పెడితే ఏం చదువుకుంటున్నావు అబ్బా అన్నారు. ఇలా అబ్బా అని వెంటనే చెప్పాను, సార్ ఇట్లా మిమ్మల్ని ఫోటో. అప్పుడు నన్ను ఎవరో తిడితే నేను బాలు గారికి చెప్పాను, మీ గురించి మిమ్మల్ని ఫోటో అడుగుతుంటే ఆయన ఎవరో నన్ను తిట్టేశారు. నేను అప్పుడు ఎంత నా వయసు ఇంటర్, ఏంటి నువ్వు వాళ్ళని పిలిచారు, పిల్లల్ని పట్టుకొని తిడతావా అని చెప్పి అన్నారనమాట ఆయన్ని. ఐ వాజ్ లైక్, ఆయన కూడా సింగరే, పేరు చెప్పను బట్ చెప్తున్నా.
ఈ దిబ్బరొట్టె అనే పేరు మీరే సజెస్ట్ చేశారంట అమ్మకి? అమ్మదే మొత్తం. అవునా? దిబ్బరొట్టి అనే పేరు మమ్మీ పెట్టింది. అసలు దిబ్బరొట్టి ఏంటి అన్నా నేను ఫస్ట్, అంటే లేదు బాగుంటుంది, ఆ పేరే హిట్ అయింది, క్యాచీగా ఉంది కదా అని చెప్పేసి అనమాట. దిబ్బరొట్టి పేరు అమ్మదే. రెస్టారెంట్కి సంబంధించి మొత్తం అమ్మే. అసలు ఆ రెసిపీస్ కానీ, ఆ కష్టం కానీ, హార్డ్ వర్క్ కానీ నేను ఏం చేయను. నేను జస్ట్ హెల్ప్, ప్రమోషన్స్ వైజ్ చేస్తుంటా అంతే. ఇంతకీ మీ షోలో ఈ ఒట్టు వేయించుకునే కాన్సెప్ట్ ఎవరిది అసలు? నాదే. వేయించారు ఎందుకు? సడన్ గా వచ్చింది. జనరల్ గా 10 కమాండ్మెంట్స్ అని అంటారు కదా అవును బైబిల్లో. సో వాట్ ఎవర్ ఇట్లా నిజాలు, యూ హ్యావ్ టు ఆల్వేస్ స్పీక్ ట్రూత్ అని చెప్పేసి, సో చెప్తున్నాను కదా అలాగా సరదాగా ఇద్దాము అని చెప్పి అనుకున్నా. ఇప్పుడు చాలా మంది ఇచ్చేస్తున్నారులేండి నా షోలు. చాలా మంది చాలా రకాలుగా యాజ్ ఇట్ ఈస్ కొంచెం మార్చినా బాగుంది అనిపించింది నాకు. మరి యాజ్ ఇట్ ఈస్ చేసేస్తున్నారు, బట్ ఇట్స్ ఫైన్. హ్యాపీ అనిపించింది నాకు. నిజం, ఎందుకంటే అది యాక్చువల్లీ ఇన్వెంట్ చేసింది మీరు. అవును, దాన్ని బేస్ చేసుకుని వస్తున్నాయి అంటే యు ఆర్ సక్సీడ్ ఇన్ దట్. అంతే. ఐఎమ్ హ్యాపీ. అమ్మా ఇట్స్ గుడ్, ఇట్స్ రైట్. నలుగురు చూసి నేర్చుకున్నారంటే ఐఎమ్ హ్యాపీ. అవును. నేను ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఒక హీరోయిన్ తోటి, మీరు బాగా చిన్నపిల్లల్లో ఉన్నట్టున్నారు. 10th కాజలా? ఎప్పుడుదా ఫోటోస్లో? అది అంతే 10th. అవునా? ఇట్స్ బీన్ 10 years. చక్కగా రౌండ్గా లడ్డుగా. 10 years. ఓకే, ఇట్స్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ నాకు అది. అప్పుడు ఏంటంటే కాజల్ది, నేను మన పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర క్రీమ్ స్టోన్ ఉంటుంది, అక్కడ పక్కన కోలా అమ్ముతారు. నేను లోపలికి, నేను కాజల్కి ఇంకెలా అంటే పచ్చబొట్టు వేయించుకునేంత ఫ్యాన్. మామూలు ఫ్యాన్ కాదు, ఏడిపించేవారు. కాజల్ ఇంట్లో కాజల్ పేపర్ కట్టింగ్స్, కాజల్ ఇవి, కాజల్ సినిమా వస్తే వెంటనే వెళ్ళిపోవడము, ఇంకంత పిచ్చి. డాడీ మమ్మీకి అందరికీ తెలుసు, ఫ్యామిలీ మొత్తం. సో కాజల్ వచ్చింది, నాకు తెలియదు. నాకు ఎవరో ఒక ఆయన వచ్చి కాజల్ పిలుస్తుంది నిన్న అన్నారు. ఎవరో ఏడిపిస్తున్నారు, యాజ్ యూజువల్ నా కజిన్ ఏడిపిస్తున్నారు, కాజల్ పిలుస్తుందంటే ఇలా హై స్కూల్లో తింటుంది. వంశీ పైడిపల్లి గారు కూడా ఉన్నారని కదా, ఎవడు షూటింగ్ టైం అప్పుడు మీరు నమ్మరు, నేను కాజల్కి చెప్పా, నేను నీతో వర్క్ చేస్తాను, యూ రిమెంబర్ ఐ విల్ వర్క్ విత్ యూ వన్ డే అని చెప్పి ఫోటో తీసుకున్న తర్వాత ఇలా అని చెప్పా. ఆ ఇంటర్వ్యూలో నేను ఆ ఫోటో చూపించా మొన్న కాజల్కితో వర్క్ చేస్తూ. దిస్ ఫోటో వాస్ టేకెన్ వెన్ ఐ టోల్డ్ యూ దట్ ఐ విల్ వర్క్ విత్ యూ, ఐ హావ్ డన్ ఇట్ అని చెప్పి చూపించా. చాలా ప్రౌడ్ అనిపించింది నాకు. ఎంత బాగా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది. షీ వాజ్ లైక్, ఓ లైక్ హూ ఇస్ దిస్ గై అని అడిగింది ఫస్ట్ ఆ ఫోటో చూసి. కానీ నిజంగా అలాంటివి జరిగినప్పుడు మాత్రం అప్పుడు అలా ఉండేవాడిని, ఇంత అచీవ్ చేశాననేది ఒకసారి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కాజల్తో వర్క్ చేసినప్పుడు మాత్రం ఇట్ వాజ్ లైక్ ఏ అనిపించింది నాకు. నేను ఎందుకు ఇందాక నుంచి మీసాలు తడుపుకున్నా అంటే, కాఫీ నాకు మీసాలు పెంచడం వల్ల ఆగిపోతుంది, అంటుతుందా, కెమెరాలో మీసాలు అంటుకుంటున్నాయా, బ్రౌన్ కలర్ లో కనిపిస్తే చండాలంగా ఉంటది అని చెప్పి కాఫీ మెల్లిమెల్లిగా ఆచి చూస్తా అవుతుంది. నో ప్రాబ్లం, ఒక్క సెకండ్ బ్రేక్ ఇస్తాను, మీరు కంప్లీట్. నో ప్రాబ్లం. మీరు అలా తెలుసుకుంటూ ఉంటే చూసే వాళ్ళకి బాగుండదేమో, అప్పుడు మీ క్లోజ్ చేసుకుంటారు. ఇంకా అయిపోయింది, తాగను. ఓకే, ఇప్పుడు ఓకే కదా, బాగానే ఉంది కదా, పర్ఫెక్ట్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది. అవును, ఈ మధ్య ఎవరో అమ్మాయితో లవ్లో పడ్డారని చెప్పని విన్నాను. ఎవరు అనుకున్నా, ఇంకా రాలేదేమిటబ్బా అక్కడికి అనుకున్నా. ఎవరు మీకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింటది, మీరు చెప్తారేమో అని అడిగాను స్ట్రైట్గా. మీకు ఏమన్నా మీరు చెప్పండి. లేదా ఐఎమ్ సింగిల్ అండి, లేదా ఐఎమ్ సింగిల్. అబద్ధం ఎందుకు చెప్తా? అమ్మాయితో బాగా సీరియస్గా ఉన్నారు, ఇంట్లో కూడా సరే కొద్ది రోజులు ఆగు. ఇది మీకు ఎవరు చెప్పలే, ఇది మీ కల్పితాలు, ఇవి మీ కల్పితాలు, ఇవన్నీ మీకు ఎవరు చెప్పుండ్రు. లేదు లేదు, మీరు ఇంటర్వ్యూ చేసిన కొద్ది గొప్ప నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. ఓకే, ఇప్పుడు మరీ చిన్నపిల్లాడు కదా, కొద్ది రోజులు వెయిట్ చేద్దాం, అప్పటి వరకు ఇలా. మా అమ్మ వింటే చంపేస్తుంది అన్న, అంత లేదు. అంటే ఐ హావ్ బీన్, అంటే ఏమంటారు, ప్రస్తుతానికైతే లేదా నేను సింగిల్ ఓన్లీ. రిలేషన్షిప్లో ఉంటే చెప్పడానికి ప్రాబ్లం ఏం లేదు. సింగిల్, ఐ మైట్ రెడీ టు గెట్ మింగిల్డ్. అండ్ లవ్ మ్యారేజ్ చేసుకుందామని ఉంటారంట కదా, మీ ఫ్రెండ్స్తో కూడా చెప్తుంటారు, నిజమేనా? అమ్మకు వదిలేసా, బట్ ఎవరైనా అమ్మాయి ఇష్టమైతే ఖచ్చితంగా వెళ్ళి చెప్తా. సరే, మాకు ఐటీఎంలో ఒక రివాజ్ ఉంది ఏంటంటే, ఇక్కడికి వచ్చి లేదా మేము ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎవరైనా మాకు ఇలాంటి అబ్బాయి ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇలా ఉండాలి మాకు, లేదా అమ్మాయి ఇలా ఉండాలంటే వాళ్ళకి తొందరగా మ్యారేజ్ అయిపోతుంది. ఈవెన్ ఇంటర్వ్యూ అయిపోయాక చెప్తాను ఎవరెవరికి అయింది, వాళ్ళు మళ్ళీ మాకు ఎలా గెట్ బ్యాక్ అయ్యారు అనేది. సో ఇప్పుడు ఈ సందర్భంగా మీకు ఎలాంటి అమ్మాయి అయితే, అమ్మ తరఫు నుంచి కానీ మీ తరఫు నుంచి కానీ ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి. ఎవరైనా చెప్పేదే, అర్థం చేసుకునే అమ్మాయి కావాలి ఫస్ట్ థింగ్.
లుక్స్ వైపు అంత లేదు కానీ పొడుగు జడ అయితే ఉంటుంది. ఓయ్ ఏయ్ హెయిర్ ఆ అబ్బాయిలకి అది ఉంటుంది కదా, నాకు జనరల్గా హెయిర్ అంతే. నా కొంచెం వెరీ షీ షుడ్ బి అండర్స్టాండబుల్ అండ్ మెచ్యూరిటీ ఉండాలి అండ్ కొంచెం ఏమంటారు కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. కొంచెం ఎనర్జీకి మ్యాచ్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ సర్దుకుపోతే పర్లేదు, అలా ఉంటే సరిపోద్ది అంతే. నాన్నగారు ఏమంటారు మిమ్మల్ని చూసి, ఇప్పుడు ఇలా చూసి మిమ్మల్ని? హీఈస్ వెరీ హ్యాపీ అండి, చాలా హ్యాపీ. అంటే డాడీని మమ్మీని కూడా వచ్చి అడుగుతారు. అంటే బ్యాక్ దెన్ దే వర్ నాట్ హ్యాపీ ఫస్ట్లో. ఏంటి నువ్వు ఎంబీఏ చేయొచ్చు కదా, లేదా ఏ పేరెంట్స్ కన్నా ఉండే కన్సర్న్ వాళ్ళు తప్పను, బికాస్ చదువుకోవాలి అని అంటారు కాబట్టి. అండ్ డాడీ ఈజ్ నౌ వెరీ హ్యాపీ, ఎందుకంటే డాడీని అడుగుతారు మీ అబ్బాయితో ఫోటో కావాలి, చూసారా టైం పడుతుందని చెప్పండి అని చెప్తూ ఉంటా నేను. ఇవ్వను నేను ఫోటో, తర్వాత ఇస్తా, జస్ట్ కిడ్డింగ్, ఊరికే మా నాన్న దగ్గర అంటుంటా ఇట్లా అని చెప్పి. సో డాడీ చాలా హ్యాపీ, నాన్నగారు. కానీ ఈ ఫీల్డ్లో ఎస్పెషలీ వెబ్ ఛానల్స్లో కానీ క్రియేటివ్ ఫీల్డ్లో కానీ పరుగు ఆపడానికి లేదు. అవునండి, ఎప్పుడు ఆ రేస్లో ఉండాలి, అవును, లేకపోతే వెనకబడిపోతాం. అవును. సో ఈ కెరియర్ని చూస్ చేసుకున్నారు కదా, సో దీని మీదే బేస్ అయ్యి కమింగ్ ఫ్యూచర్లో డెఫినెట్గా నేను స్టేబుల్ అవ్వగలను, లేదా దీని మీద స్టేబుల్ కాని పక్షంలో నేను ఇంకొక ప్లాట్ఫామ్ కూడా దీన్ని బేస్ చేసుకోవాలనే పాయింట్ ఏదైనా ఉందండి? ప్రస్తుతానికైతే లేదండి, నేను అంత ఆలోచించలేదు. ఐఎమ్ ఎంజాయింగ్ ద ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ రైట్ నౌ. అంతే, నాకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ నేను చేసుకుంటున్నా. నాకు వచ్చిన వర్క్, ఐ వాజ్ నథింగ్ బిఫోర్ 3 years, జీరో. ఇప్పుడు ఐఎమ్ సంథింగ్, కొద్దిగా గొప్ప ఉన్నా. సో ఐఎమ్ హ్యాపీ, అలాగే చేసుకుంటూ వెళ్తా. ఐ డోంట్ నో వేర్ మై లైఫ్ విల్ టేక్ మీ, చేసుకుంటూ నమ్మకంగా అయితే వర్క్ చేస్తా అని మాత్రం ఉంది నాకు. ఇంతేనా సేవింగ్ చేస్తున్నారా, మొత్తం ఖర్చు పెట్టేస్తున్నారా? సేవింగ్ అయితే చేస్తున్నా, ఈ మధ్య చేస్తున్నా. ముందు ఖర్చులు ఎక్కువ, బట్టలు షాపింగ్ ఇట్లా పర్వాలేదు. ఇప్పుడైతే ఐఎమ్ గుడ్, టచ్ వుడ్, బాగానే సేవ్ చేస్తున్నాను నేను. అమ్మకి ఇస్తారా? ఇస్తా నిజమే, ఇంటికి ఇస్తా. యా, గుడ్ బాయ్, ఇంటికి ఇస్తా. సరే, యంగ్స్టర్స్కి ఇప్పుడు మీ ఏజ్లో ఉన్న మీ ఏమంటారు, చాలామంది ఇంకా ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంటారు ఈ టైంలో. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఎంటర్టైన్మెంట్కి, ఎంజాయ్మెంట్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి 25 ఏళ్ళు పట్టేస్తుంది, ఆ తర్వాత సెటిల్ అవ్వడానికి ఇంకొక 3-4 సంవత్సరాలు పట్టేస్తుంది. ఈ లోపల 30 ఏళ్ళు వచ్చేస్తాయి. ఆ తర్వాత పిల్లలు, హడావిడి, ఇదంతా చాలా. ఏ ఏజ్లో ఎంటర్టైన్మెంట్ అనుకుంటామో అదే ఏజ్లో చదువుకోవాల్సిన పరిస్థితి. ఆ ఏజ్లోనే కరెక్ట్ ఏజ్లో పెళ్ళి కాకపోతే మళ్ళీ బాగా లేట్ అయిపోతుంది బాబు, పెళ్ళి ఇప్పుడు అవ్వాలనే టైం కూడా అదే. సో మీ యాజ్ ఏ ఏమంటారు 20sలో ఉన్న పిల్లాడు మీరేం చెప్తారు, మీ ఏజ్లో ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఐ డోంట్ నో, ఇప్పుడు నేను చదువుకోవద్దు అని చెప్తే నన్ను చంపేస్తారు ఫస్ట్ థింగ్. సో అలా చెప్పను నేను. నేను కూడా నేను చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకునే వచ్చానండి. నేను కాలేజ్లో ఐ నెవర్ హ్యాడ్ అ బ్యాక్లాగ్, ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ టాప్ 10. సో చదువుకుంటూ నా టైం నేను యాక్టివిటీస్ ఇచ్చుకున్నా. ప్రాజెక్ట్స్ తొందరగా 3 hours అసైన్మెంట్స్ సబ్మిట్ చేయాలి, నేను 1 hour చేసేవాడిని. 1 hour అసైన్మెంట్ సబ్మిట్, ఆ 2 hours నేను వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేసుకునేవాడిని. 6 hours ఎదో ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది. డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు ఇప్పుడు చేస్తున్నారు? డాన్స్ ప్రాక్టీస్ అంటే పర్లేదు, ఓకే. మాది ఫ్లాష్ మాబ్, అది నేను షణ్ముఖ్ కలిసి చేసాం, యూట్యూబ్లో ఉంటుంది. అది చూసాను, అలాగా వెళ్ళేవాడిని, అలా వెళ్ళేవాడిని అనమాట. సో టైం మనం ఇచ్చేదాన్ని బట్టి ఉంటుందండి. ఎంజాయ్మెంట్ ఈజ్ ఆల్వేస్ దేర్, యూ కెన్ ఆల్వేస్ ఎంజాయ్. బట్ ఈ పీరియడ్ ఎప్పుడు మనకి మళ్ళీ రాదు. సో బ్యాలెన్స్ ప్లీజ్. ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి, ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. మా అపార్ట్మెంట్లో ఉండుంటే ఒక 300-400 కింద సెక్యూరిటీ నుంచి పైన టెనెంట్లో ఉన్న వరకు అందరూ స్టార్ట్ చేస్తున్నారు. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఇస్ బీ పేషెంట్. ఇప్పుడు ఎలా ఉందంటే మాకు ఆ హ్యాపీనెస్, అంటే నాకు ఇఫ్ ఐ గాట్ 1 lakh views ఐ వాజ్ జంపింగ్. ఇప్పుడు ఏంటి 1 lakh వ్యూసా, 1 lakh 1 million రాలేదేంటి నాకు ఓవర్ నైట్, నాకు 2 million రాలేదేంటి, నాకు గోల్డెన్ బటన్ రాలేదు, సిల్వర్ బటన్ రాలేదు, నాకు ఏంటి ఇలా రాలేదు, ఇలా ఉంది ఇప్పుడు. అప్పట్లో ఇట్ వాజ్ సో ఆర్గానిక్. అంటే ఇన్ఫ్యాక్ట్ నాకన్నా ముందు జాన్వీకి అయితే తనకైతే అప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు డిజిటల్ మీడియా అంతా, తను షీ కేమ్ ఫ్రమ్ నథింగ్, 0 నుంచి వచ్చింది. నాకు అట్లీస్ట్ ఫార్ బెటర్ ప్రమోషన్స్కి అందరు ఉన్నారు, చేశారు. కానీ ఇప్పుడు అలా ఉంది. బట్ బీ పేషెంట్, బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్ అండ్ బ్యాలెన్స్ అయితే చేసుకోండి అని చెప్తాను నేను టైంని. కానీ ఈ ఏజ్కి టు బి ఫ్రాంక్ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంత సక్సెస్ అవ్వడం అనేది ఒక పెద్ద విషయం అయితే,
మళ్ళీ మీరు వెబ్ సిరీస్లో దిగడం అనేది ఇంకొక అచీవ్మెంట్ అది. అవునండి. సో అటువైపు వెళ్ళడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ ఎక్కడ సీడ్ పడింది అంటే ఏం చెప్తారు? అంటే యాక్టింగ్ అది చేశాను, దేత్తడిలో, మహాతలిలో, వైర్లీలో అవి చేసుకుంటూ వచ్చా. కానీ ఎప్పుడైతే మా ఓన్ వాళ్ళే లెట్స్ డూ దిస్ చేద్దాం, మా వాళ్ళదే కొత్త ప్రొడక్షన్ హౌస్ అని చెప్పి మా వాళ్ళదే కొత్త ప్రొడక్షన్ హౌస్ అని స్టార్ట్ చేశారో అని అడిగారు, మనమే చేద్దాం ఒక సిరీస్, లెట్స్ డూ దిస్ అని చెప్పి. సో అక్కడ నేను ఈ వెబ్ సిరీస్లో పడడం జరిగింది. దానికి ముందు నన్ను అడిగారు, అంటే ఇది నిహాది నాది కాక ముందు కూడా ఐ బీన్ దేర్ కపుల్ ఆఫ్ అడప అక్కడక్క చిన్న కానీ ఈ రాకముందు ఐ స్టార్ట్ గెటింగ్ గుడ్ ఆపర్చునిటీస్, గుడ్ ఓటీటీస్కి ఆడడం చేశారు, సినిమాస్కి అడుగుతున్నారు. అండ్ ఇదేమో ఇంకా అలా పడ్డాను, మా వాళ్ళే కదా చేసేద్దాము, ఫస్ట్ మనదే స్టార్ట్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాం. ఓకే, అంటే నాకు చెప్పింది ఏంటంటే ఒక మూవీకి మెయిన్ రోల్గా అడిగాము, ఇంకా ఆయన కన్ఫర్మ్ చేయలేదు అని. సో దట్స్ వాట్. ఏ మూవీ అండి చెప్పండి బాబు. నిజంగా నాకు అదేం చెప్పలేదు, అదే మీరు ఇంకా కన్ఫర్మ్ చేయలేదని అంటే, సో ఇది కంప్లీట్ అయ్యాక కన్ఫర్మ్ చేద్దాం అనే పాయింట్లో ఉన్నారేమో. లేదు, చేస్తానేమో. నేను ఒక మూవీ మీరు ఏ మూవీ అనుకున్నా 2-3-4 ఉన్నాయి. నాకు ఒకళ్ళే చెప్పారు యాక్చువల్లీ, పర్టికులర్గా నాకు మూవీ పేరేది ఏం చెప్పలేదు. ఇప్పటివరకు నేను ఒప్పుకున్నా, అంటే నేను చేసే ఉండే మూవీస్ ఏమీ ఇంకా నేను ఏమంటారు పేరు లేవు యాక్చువల్లీ, కాస్ట్ ఒక్కటే ఫిక్స్ అయింది. ఐ మైట్ డూ ఇట్ అండి, జస్ట్ దట్ ఐమ్ వెయిటింగ్ ఫర్, ఐ బిలీవ్ ఇన్ 2 things అండి. అయితే వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఫైనాన్షియల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, లేదా 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఐఎమ్ సమ్వేర్ ఇన్ బిట్వీన్, నాకు 2 కావాలి. డబ్బులు ఒక్కటే ఇస్తే నాకు వద్దు, ఐ డోంట్ వాంట్, నాకు కావాలి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై అన్నీ దీంట్లో ఉన్నాయి. అఫ్ కోర్స్ ఐ నీడ్ మనీ, నాకు డబ్బులు కావాలి కాదు అన్నా, నాకు వర్క్ కూడా కావాలి, వర్క్ అంటే మంచి వర్క్ కావాలి. సో అందుకని చెప్పి పెండింగ్ ఉన్నాయి, బట్ హోప్ఫుల్లీ చేస్తా అని అనుకుంటున్నా. ఎక్కువ టైం తీసుకోను, ఒక పాట పాడేస్తే అయిపోతుందా? ఓకే, వెళ్ళిపోదామనా తొందరగా? లేదు, నా ఐఎమ్ గేమ్. అదేంటి మీరు నన్ను కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఏం అడగట్లేదా? అరే నేను ఎంతో అనుకున్నానే కాంట్రవర్సీ చేస్తారు, థంబ్నెయిల్స్ పెడతారు అని చెప్పి. ఐ డ్రీమ్ లో అలాంటి థంబ్నెయిల్స్ నేను డిసప్పాయింట్ అయ్యాను. నన్ను ఇప్పుడు కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతారా అడగరా? అడుగుతారా అడగరా? నిఖిల్కి ఏ అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందో తెలిస్తే షాక్ అవుతారు. నిఖిల్కి ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా? నిఖిల్ ఏంటో తెలుసా? అవన్నీ ఏవి? ఐ వాంట్ ద మసాలా. లేదా అసలు పక్కనా? సరే, అయితే నేనే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను పాట యొక్క. చెప్పండి. మా వైజాగ్ పాట. 176 బీచ్ హౌస్లో ప్రేమ దేవత, ఎల్లో చూడిదారు వైట్ చున్నితో దోచెనా యదా, ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్ గా పిలిచారోయ్, ఓయ్ ఓయ్ 20 సార్లు కల్లో కలిసారోయ్, ఓయ్ ఓయ్ ఎంటీ గుండె నిండా నిలిచారోయ్, ఓయ్ ఓ ఓ ఓ ఓ ఓ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాలో కరిగే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కదిపే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కుదిపే. చికిచా చికిచా చికిచా. సూపర్. కాదు, ఎవరు అడగలేదు మిమ్మల్ని మా దాంట్లో ఈ సాంగ్ పాడండి అని? ఎవరు అడిగారు, కానీ వాళ్ళు ఏదో నా మీద అభిమానంతో అడిగారని చెప్పి నేను వెళ్ళి పాడేసి పాటని పెంట చేసేస్తే చండాలంగా ఉంటుందని నేనే పాడలేదు. ఇన్ని మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి రైట్ నౌ, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సింగర్స్కి, అప్కమింగ్ సింగర్స్కి. మనం ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా ఆపర్చునిటీస్ అనేది వస్తున్నాయి. కాబట్టి కష్టం అవుతుంది కానీ, బట్ అంతే ఆస్ట్ మీ అండి, పాపం అడిగారు, కానీ నాకు భయం. ఓకే, ఎందుకులే బాబు, కెలుక్కోవడం ఎందుకు, ట్రాల్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి అంతే. ఐ డ్రీమ్లో అసలు అన్నెసరీ కాంట్రవర్షియల్ ఉండదు, థంబ్నెయిల్స్ అలాంటి. వేర్ ఇస్ ద కాంట్రవర్సీ? అయ్యయ్యో, వేర్ ఇస్ ద కాంట్రవర్సీ? వేర్ ఇస్ ద కాంట్రవర్సీ? ఐ వాంట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ రైట్ నౌ. సరే, మీరు అడుగుతున్నారు, అడగండి. మీకు జనరల్గా నాకు తెలుసు కాబట్టి ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైనా గెస్ట్లు బాగా ఇరిటేట్ చేస్తారా? కొంచెం యాటిట్యూడ్ అది ఉంటుంది కదా మన గెస్ట్కి, వచ్చే వాళ్ళకి. అవును, ఉంటుంది. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? యాక్చువల్లీ ఐఎమ్ నథింగ్, వాళ్ళు చాలా అచీవ్ చేశారు, సో నేను ఇలా ఉండాలి, అంత అక్కడితోనే ఆగిపోతాను, దానికి మించి వెళ్ళను. అంతే. ఒకటి. రెండోది ఏంటంటే, యాక్చువల్లీ కొన్ని ఇంటర్వ్యూస్లో మనం ఒకలా ప్లాన్ చేస్తాం, వాళ్ళు ఇంకోలా ప్లాన్. నో అస్సలు కాదు.
ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్గా నేను ఎలా అనుకున్నాను అలాగే వచ్చింది. అలాగే వచ్చిందా? యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. కంటెంట్ ఇంకేమైనా ఎక్కువ ఇమ్మంటారా చెప్పండి. చెప్పండి, ఏమైనా కొత్త క్రియేట్ చేసి ఇక్కడ చెప్పమంటారా? చెప్పండి, చెప్పేద్దాం. మందే ఏముంటది, ఎవరన్నీ మనల్ని అడిగేది. అదే కదా చెప్పరా బాబు. ఓకే, కానీ ఇప్పుడు బిజినెస్ మాడ్యూల్స్ చాలా రకాలుగా వచ్చేసాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్తో పాటు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కానీ, మీరు చూస్ చేసుకునే వెబ్ సిరీస్ కానీ, ఇప్పుడు డిఫరెంట్ బిజినెస్ ఆపర్చునిటీస్ అనేవి చాలా పెరిగాయి. అవునండి. సో అది చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇంతకుముందు ఇన్ని అవకాశాలు లేవు నిజంగా. సో వీటన్నింటినీ మీరు, నాకేమనిపిస్తుంది అంటే ఎలా క్యాప్చర్ చేస్తున్నారు వచ్చిన అవకాశాన్ని, అది నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. నిజంగా చెప్తా, నాకు తెలియదండి. నిజంగా నేను ఈ జోక్ చేయట్లేదు. నేను ఎలా అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు నిజంగా తెలియదు నేను ఎలా చేస్తున్నాను. ఇట్స్ దే ఆర్ కమింగ్ ఆన్ మై వే. కాల్ వస్తుంది, ఇట్ స్టార్ట్స్ విత్ అ కాల్. మా అందరికి, మీకు నాకు సంభాషణ, ఇద్దరు ఒక 2 పార్టీస్ జరగాలంటే ఫోన్ కాల్, మెసేజ్ వరేదాన్ని. సేమ్ నాకు ఐదర్ ఇన్స్టాగ్రామ్ కాల్, మెసేజ్. హాయ్ నిఖిల్, ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి. హాయ్ నిఖిల్, ఈ సినిమా నుంచి మాట్లాడుతున్నా. హాయ్ నిఖిల్, ఇలా. ఇప్పుడు మా పిఆర్ వాళ్ళు చూసుకుంటారు, నాకు కాల్ చేస్తే నిఖిల్ ఇది చేసి పెట్టు, చేద్దాం అన్నీ చేస్తా. ఐఎమ్ హ్యాపీ. అంతకంటే నేను ఇంకేం చెప్తాను చెప్పండి. నన్ను అడుగుతున్నారు వర్క్కి అంటే, ఐఎమ్ వెరీ పేషెంట్, చాలా పేషెంట్. నేను హ్యాపీగా చేసుకుంటూ పోతా. కొన్నిసార్లు నేను ఒకసారి అయితే 8-9 గంటలు కూడా వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి ఒక్క మనిషిని ఒక హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ చేయడానికి. సో ఐఎమ్ వెరీ పేషెంట్. నేను ఓపిక్గా గ్రో అవ్వాలనుకుంటే పేషెంట్గా ఉండాలి. అది నిజం. మీ అమ్మగారు కూడా అదే చెప్తూ ఉంటారని చెప్పని ఒకసారి చెప్పడం జరిగింది మీరు. అంటే అమ్మ కూడా నాకు చెప్తుంటది, నేను అమ్మకి చెప్తుంటా. మీరు అమ్మకి చెప్తుంటారా? ఏం చెప్తుంటారు అమ్మకి ఏం చెప్తానంటే, ఎందుకు స్ట్రెస్ తీసుకుంటా, ఇతరులే లైట్ తీసుకో. ఓకే. సో మమ్మీ నాకు చెప్తుంటది పేషెంట్గా ఉండు అని చెప్పి. ఇప్పటికీ చెప్తుంటది. నేను ఎంత పేషెంట్గా ఉన్నా చెప్తుంటది. ఇంకా అంత పేషెంట్ అంటే పేషెంట్ అవుతా అంటున్నా నేనైతే. వెరీ నైస్ కాన్వర్జేషన్ విత్ యూ. ఓ, ఇంకా అయిపోయిందా? అర్రే, ఇంకా ఉంటుంది అనుకున్నానే. చెప్పండి, అయిపోయిందా? మీకు కావాల్సిన కంటెంట్ వచ్చిందా రాలేదా? 100% అయితే ఓకే, 100% వచ్చింది. థ్యాంక్ యూ అంజలి గారు, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. చాలా నేను మంత్రముగ్ధుడిని ఈ జీవితంలో ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఐ డ్రీమ్ బార్కి అండ్ అద్దాలు పెట్టుకున్న అంజలి అద్దాలు పెట్టుకున్న అంజలి గారికి, మైక్ పెట్టిన మైక్ రాజా గారికి, స్పెక్స్ పెట్టుకున్న స్పెక్స్ రాజా గారికి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. అది ఇప్పుడు మీరు చెప్పండి, మీరు నన్ను పొగడాల్సిన టైం వచ్చింది. పొగడేస్తే నేను బయటపెడతాను. మిమ్మల్ని పొగడట్లేదు, మిమ్మల్ని నేను వెళ్ళిపోతాను ఇప్పుడు. మిమ్మల్ని చూసి యంగ్స్టర్స్ అందరికి నేను చెప్పేది ఏంటంటే, చక్కగా ఫ్రెండ్స్తో మీరు టైంపాస్ చేయండి, సినిమాలు చూడండి, పార్టీస్కి వెళ్ళండి, ఏది ఉన్నా సరే చదువుని నెగ్లెక్ట్ చేయకండి. చక్కగా ఈ పిల్లాడిలాగా, నిఖిల్ లాగా ఒక మంచి క్రియేటివిటీ మీరు డెవలప్ చేసుకునో, లేకపోతే ఒకటి చూసి ఇది బాగుంది లైక్లు కొట్టుకుంటూ వెళ్ళం కాదు, వాట్ వీ కెన్ డూ ద బెస్ట్ అన్న పాయింట్లో ఒక్కసారి ఆలోచించారు కాబట్టే తను ఇంతవరకు వచ్చాడు. ఈజ్ ఇట్? సో డూ అంటున్నాను, ఏమనుకోదు. ఇంతవరకు వచ్చారు అని మీకు అనుకున్నా నేను చెప్పేస్తాను. ఇప్పుడు చెప్పను, ఆఫ్ స్క్రీన్ చెప్తాను. సో మీరు కూడా మోటివేట్ అవ్వాలి, ఏదో ఒక రంగంలో ఒక మంచి పొజిషన్కి రావాలని మేమందరం కోరుకున్నాం. దట్ ఈజ్ ఓన్లీ ద రీజన్ యాక్చువల్లీ నేను నిఖిల్ని ఇన్వైట్ చేయడానికి. ఇంత చిన్న ఏజ్లో తను ఎంతో సాధించాడనేది నాకు పర్సనలీ ఐఎమ్ రియలీ సో హ్యాపీ విత్ యూ. రియలీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఫస్ట్ టైం ఇంత మాట్లాడాను, నేను ఏ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం, ఐ థింక్ ఫస్ట్ టైం మాట్లాడి ఐ వాజ్ లైక్ దిస్. ముందు నేను వెళ్ళే ముందు థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఐ హ్యాడ్ అ వెరీ నైస్ టైం, చాలా హ్యాపీగా ఉంది. నేను హ్యాపీగా మాట్లాడా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అండ్ షీ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అది ఇంపార్టెంట్, ఎందుకంటే ఎప్పుడైతే మీ హోస్ట్తో మీరు కంఫర్ట్ లేదంటే ఇక్కడ తెలిసిపోద్ది ఫేస్లో. సో అది ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే, సెకండ్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఇస్, ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఉంది గైస్, ఎక్కడ చూసినా అక్కడే ఉంది.
సో ఈ ఆడియన్స్ ఎలా ఉన్నారంటే కొంతమంది యూనో సింపుల్గా చాలా కమెంట్స్ ఎలా అంటే పెడుతున్నారు, అదే మనకి ఫ్రీ డేటా ఉందని చెప్పి అలా టప్ నాకే కాదు చాలామంది టచ్ వుడ్ నాకు మంచి ఫీడ్బ్యాక్ ఉంది. కానీ జనరల్గా ఆర్టిస్ట్ ప్రాబ్లం చెప్తున్నా, మీరు చూసే ప్రతి వీడియో వెనకాతల ఏ వీడియో వెనకాతల వీడియో గంటే ఉండొచ్చు, దాని వెనకాతల చాలా కష్టం ఉంటుంది. సో మీరు ఫీడ్బ్యాక్ 2 రకాలు ఉంటాయి, క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. మీరు నిజంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంగా కింద చెప్పొచ్చు, లేదు వీళ్ళని దెప్పాలి టు పుల్ డౌన్ అంటే ఇట్స్ అప్ టు యూ. యంగ్ యూత్కి అందరికీ ఇచ్చే నేను అడ్వైస్ అది ఒక్కటే, హ్యాపీగా ఉండండి, యూనో బీ స్మార్ట్ అండ్ రెస్పెక్ట్ అదర్స్ అండ్ హ్యావ్ ఫన్ పార్టీ టు నైట్. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.